డాక్టర్ బయటకు వచ్చి చనిపోయారని చెప్పడం అలాంటివి ఏమైనా చెప్పినా కూడా ఠాగూర్ సినిమా రెఫరెన్స్ గుర్తొస్తుంది. డాక్టర్లకు చేసిన బిగ్గెస్ట్ డిస్సర్వీస్ ఠాగూర్ సినిమా అని చెప్పారు. ప్రతిరోజు తీసుకెళ్లి ఈసీజీ చూపించి ఈ పేషెంట్ బతుకున్నాడని చెప్పాల్సిన కర్మ పట్టింది మాకు. వంశీ మెడికల్ లైఫ్ ఇప్పుడు చాలా లోన్లీ అయిపోయింది మాకు. ప్రజలు నమ్మరు, ప్రెస్ నమ్మదు, గవర్నమెంట్ నమ్మదు, బతుకులు మా బస్ స్టాండ్ అయిపోయింది. ఐఎమ్ రియల్లీ సాడ్ దట్ ఐ హావ్ బికమ్ ఏ డాక్టర్. సిట్టింగ్ ఇస్ ద నెక్స్ట్ స్మోకింగ్. అబ్సల్యూట్లీ. బార్బర్స్ ఇట్లా అంటాడు. ఒక్కోసారి లోపల స్పైనల్ కార్డ్ ఇరిగిపోతుంది. స్మోకింగ్, సోడా అండ్ కాఫీ సైలెంట్ కిల్లర్ టు ద బోన్. గూగుల్ ఓపెన్ చేసి ఈ స్పెషలైజేషన్ లో బెస్ట్ డాక్టర్ ఎవరంటే రివ్యూస్ 1000 రూపాయలు కడితే 15 రివ్యూలు వస్తున్నాయి. ఈ డాక్టర్ల మధ్యలో మంచి డాక్టర్ పట్టుకోవడం ఎట్లా? అమ్మానాన్ని క్వశ్చన్ అడిగా దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. ఓల్డ్ సిటీలో చాక్ పీస్ పౌడర్ బిళ్ళలాగా చేసి అమ్ముతారు. ఇట్లా ఇది అంటాం కదా, అసలు ఇక్కడ ఏమవుతుంది? జోక్ చెప్తా ఉంటాను నేను. ఐ కేర్ అబౌట్ యువర్ మ్యాట్రెస్, ఐ డోంట్ కేర్ విత్ హూమ్ యూ స్లీప్ అని. డోంట్ టేక్ మీ రాంగ్, బట్ వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, సన్షైన్ హాస్పిటల్స్ లో ఎప్పుడు కూడా టార్గెట్స్ అనేవి లేవా హాస్పిటల్లో?